కానీ లేదా ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ తీసుకుంటే వాళ్ళందరికీ ఈఎస్ఐ పిఎఫ్ అని ఉంటుంది. ఈఎస్ఐ పిఎఫ్ ఆ కుటుంబంలో ఒకవేళ ఆ యొక్క పెద్దకి ఎవరైతే గవర్నమెంట్లో పనిచేస్తున్నారో వారు కానీ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి కానీ ఏదన్నా జరగరాని జరిగి ఒకవేళ వాళ్ళు ఎవరన్నా మరణిస్తే ఆ కుటుంబానికి ఈఎస్ఐ పిఎఫ్ వస్తుంది. అది ఎవరికి వస్తుంది? గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ప్రైవేట్లో రికగ్నైజ్డ్ వాటిలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఇండస్ట్రీలో ఫ్యాక్టరీలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి. అలా కాకుండా రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇళ్లలో పాస్ పని చేసుకునేవాళ్ళు, కూలీ నాలి చేసుకునేవాళ్ళు, రైతు కార్మికులు, వీళ్ళెవరికి ఈఎస్ఐ పిఎఫ్ ఉండదు. వాళ్ళు లేదన్నా పొరపాటున జరగరాని జరిగి మరణిస్తే ఆ కుటుంబం పూర్తిగా నిరుత్సాహపడుతుంది. ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు ఎవరు లేరు. అందుకనే ముఖ్యమంత్రి గారు నేనున్నాను చంద్రనని ఆ కుటుంబాలను ఆదుకుంటానంటూ ఈరోజు రాష్ట్రంలో 2 కోట్ల మంది, 5 కోట్లలో 2 కోట్ల మంది అసంఘటిత కార్మికులు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి చంద్రన్న బీమా అనే పథకాన్ని తీసుకొచ్చారు. కేవలం 15 రూపాయలు గట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ కుటుంబంలో జరగనాదని జరిగితే అతనికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. లేదా పర్మనెంట్గా వికలాంగులు అయితే 3,62,000 ఇస్తున్నారు. న్యాచురల్గా డెత్ అయితే 30,000 ఇస్తున్నారు. ఆ కుటుంబంలో 2 పిల్లలకి సంవత్సరానికి 1200 లెక్కన చదువుకోవడానికి ఉపకార వేతనాన్ని పెట్టారు. ఇదంతా ఒకటే. ఎవరైతే నిరుపేదలు ఉండారో 2 కోట్ల అసంఘటిత కార్మికులు వాళ్ళందరి ఇళ్లలో కూడా జరగడానికి ఏదైనా జరిగితే నేనున్నానంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక వినూతన పథకాన్ని చంద్రన్న బీమా తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు దీపం ఒకటే ముఖ్యమంత్రి గారు మనం చెప్పారు, జూన్ నెలాఖరుకల్లా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిలో గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి. జూన్ నెలాఖరాకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి 1,60,000 కుటుంబాలుంటే 1,60,000 కుటుంబాల్లో గ్యాస్ కనెక్షన్ ఉండాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. అన్నిటికంటే ముఖ్యమైనది తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రతి మనిషికి కూడు, గుడ్డ, ఇల్లు అనేది చాలా ముఖ్యం. ఈరోజు మన రాష్ట్రంలో ఎంతోమంది నిరుపేదలు ఇళ్ళు లేకుండా ఉన్నారు. అందుకని రూరల్ ఏరియాలో స్థలాలు ఉంటే హౌసెస్ కట్టుకోవడానికి 1,50,000 ఇచ్చేదిగా ఈరోజు దాదాపు 2,30,000 మందికి 2,30,000 మందికి హౌసెస్ శాంక్షన్ చేశారు. అదేవిధంగా అర్బన్ ఏరియాస్ తీసుకుంటే మున్సిపాలిటీస్ ఈ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ 110 మున్సిపాలిటీస్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో 1,93,000 హౌసెస్ శాంక్షన్ చేశారు. అందులో కూడా 73,000 హౌసెస్ని స్కాటర్డ్ హౌసెస్ అని, అంటే స్థలాలు ఉంటే వాళ్ళు కట్టుకోవటానికి 2.5 లక్షలు ఇచ్చేటట్టుగా నిర్ణయించారు. స్థలాలు లేని వాళ్ళందరికీ ప్రభుత్వమే ఇల్లు కట్టించేటట్టుగా నిర్ణయించారు. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆ శాఖ నా ఆధ్వర్యంలో ఉంది. ఈరోజు మున్సిపల్ శాఖ నా ఆధ్వర్యంలో ఉంది. మున్సిపల్ మంత్రిగా ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే ఆదేశించారు, నాకు హై క్వాలిటీ హౌసెస్ కట్టాలి, గతంలో కట్టినట్టు హౌసెస్ కాదు. గతంలో అంటే ఈరోజు మన కొత్తూరులో తీసుకోండి 6,400 హౌసెస్ కట్టారు. అవి కట్టడానికి కూడా 8 సంవత్సరాలు పట్టింది. 6,400 హౌసెస్ ఉంటే 240 మంది అక్కడ ఉన్నారు. నేను 3 సార్లు పోయి వచ్చా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే రీసెంట్గా ఒక హౌస్ యాసిస్గా పడిపోయింది కిందకి. కలెక్టర్ గారికి ఆదేశించా, నాకు ఇమీడియట్గా స్టడీ చేయమంటే టెక్నికల్ టీం చేశారు. ఆ టెక్నికల్ టీం స్టడీ చేసి ఏం చెప్పిందంటే 1,700 హౌసెస్ని వెంటనే కూలదోయండి, అవి నివాసయోగ్యం కాదని రిపోర్ట్ ఇచ్చారు. అంటే కట్టారు, ఇళ్లలో చారలా, అప్పుడే కూలదోయమని అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. గతంలో జరిగింది ఇది. దానికి ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే ఆదేశించారు, పేదవాళ్ళకు కూడా హై క్వాలిటీ హౌసెస్ కావాలి. మీరేసే ఫ్లోరింగ్ నాసిరకం ఫ్లోరింగ్ ఉండకూడదు, వర్టిఫైడ్ టైల్స్ చేయండి, వాల్స్ ఫినిషింగ్ పుట్టి పెట్టి ఫినిష్ చేయండి.
కిచెన్లో టాయిలెట్స్ పైదాకేయండి, టాయిలెట్స్లో టైల్స్ పైదాకేయండి, కిచెన్లో టైల్స్ పైదాకేయండి, కిచెన్ పడని గ్రానైట్ స్టోన్తో వేయండి. అక్కడ వాటర్ కనెక్షన్ ఇవ్వాలి, సివరేజ్ కనెక్షన్ ఇవ్వాలి, స్ట్రాంగ్ వాటర్ కనెక్షన్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి. మీరు కట్టే కాలనీలో ఒక స్కూల్ ఉండాలి, ఒక హాస్పిటల్ ఉండాలి, ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది ఒక కాలనీ. అంతేగాని 4 గోడలు కట్టి దాని మీద స్లాబ్ వేస్తే అది హౌస్ కాదు. అందుకని ఐ వాంట్ హై క్వాలిటీ అన్నారు. నాకు మంచి క్వాలిటీ హౌసెస్ కట్టమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి నేను ఒకటే చెప్పా, మీరు అడిగే క్వాలిటీ కావాలంటే చదరబడికి ఇప్పుడు మనం ఖర్చు పెట్టే 550, 650, 750తో వీలు కానే కాదు. కనీసం చదరబడికి 1800 రూపాయలు కానీ ఇస్తే మీరు అనుకున్న స్టాండర్డ్లో కట్టగలమని చెప్తే వెంటనే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఆ పేదల కోసం 10 రూపాయలు ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, వాళ్ళ ఆనందమే మన ఆనందం, మంచి క్వాలిటీతో కట్టమని ఈరోజు చదరబడికి 1870 రూపాయలు స్క్వేర్ ఫీట్కి శాంక్షన్ చేశారు. మన క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయింది. నెల్లూరుకి మనకు 20,000 హౌసెస్ని ఈ మున్సిపల్ ఏరియాస్లో, నెల్లూరులో ఉన్న 7 మున్సిపల్ ఏరియాలో 20,000 హౌసెస్ మనకు శాంక్షన్ అయ్యాయి. దానికి సంబంధించి 13 జిల్లాల్లో ఫస్ట్ టెండర్ నెల్లూరుకి పిలిచాం. ఆల్రెడీ 7,700 హౌసెస్ పిలిచారు. మిగతా హౌసెస్ కూడా టెండర్ ఫస్ట్ వీక్లో పిలవబోతున్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి గారితోనూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. మరొక 20,000 హౌసెస్ కావాలని రిక్వెస్ట్ చేశాను. దానికి కేంద్ర మంత్రి గారు వెంకయ్యనాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఫస్ట్ ఇచ్చిన 20,000 హౌసెస్ని గ్రౌండ్ చేయండి, కట్టడం మొదలు పెట్టండి, మీరు అడిగిన 20,000 హౌసెస్ కూడా ఇస్తామన్నారు. కాబట్టి నెల్లూరులో త్వరలో ప్రతి ఒక్కరికి హై క్వాలిటీ హౌసెస్, 2 రకాల హౌసెస్ కడుతున్నాం. ఒకటి 5.5 లక్ష, ఇంకోటి వచ్చి 6.5 లక్ష, మూడవది కూడా అఫోర్డబుల్ హౌసెస్ అని 8 లక్షలతో కడుతున్నాం. ఇవన్నీ కూడా 1.5 yearలో పూర్తి చేస్తాం. 8 నెలలు, 9 నెలలు, 10 నెలలు కాదు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నాకు 1.5 yearలో కంప్లీట్ చేయాలా, ఏ టెక్నాలజీ వాడతారో వాడమన్నారు. అయితే ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీస్ ఇచ్చున్నాయి. సింగపూర్, జపాన్, చైనా, USA తీసుకుంటే వాళ్ళు 2 నెలల్లో 40 అంతస్తులు కడుతున్నారు. అయితే టెక్నాలజీ, హై టెక్నాలజీ, షీర్వాల్ టెక్నాలజీ, టర్నల్ టెక్నాలజీ, ఇలాంటి టెక్నాలజీ వాడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి గారు చెప్పాను, మీరు అడిగినట్టు 1.5 yearలో కట్టిస్తాను, అయితే లేటెస్ట్ టెక్నాలజీ వాడాలా, దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది, చదరబడికి 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఎక్కువ అవుతుందంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నాకు 1.5 yearలో పూర్తి చేయాలా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, 150 నుంచి 200 ఖర్చు అయినా పర్వాలేదన్నారు. ఈరోజు నెల్లూరు పిలిచింది కూడా మనం షీర్వాల్ టెక్నాలజీని పిలిచాం. ఆ షీర్వాల్ టెక్నాలజీలో గోడల్ని ఇటుకరాళ్ళతో కట్టరు, గోడలు ఇటుకరాళ్ళు ఉండవు, గోడలు కూడా కాంక్రీటే, గోడలు కూడా ఐరన్ స్టీల్ ఫ్రేమ్ పెట్టి టోటల్ కాంక్రీట్, స్లాబ్ కాంక్రీట్. అయితే దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు ఎక్కువైన ముఖ్యమంత్రి గారు అలాంటి హౌసెసే ఆ పేదవాళ్ళకి కావాలి, స్ట్రాంగ్గా ఉండే హౌసెస్ కావాలి. ఇల్లు కట్టడం, పెచ్చులుగా గోడలు పగిలిపోవటం, పెచ్చులుగా సిమెంట్ ఊడిపోవటం, స్లాబ్ పెచ్చులుగా కింద పడటం, అవి మనకొద్దు. కట్టే హై క్వాలిటీగా కట్టమన్నారు. ఇవి కార్యరూపం దాల్చినాయి. టెండర్ పిలిచాం. ఈ 20,000 మొదలుపెట్టిన తర్వాత మరొక 20,000 కూడా ముఖ్యమంత్రి గారిని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారిని అడిగి శాంక్షన్ తీసుకొస్తాను. ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లాలో ఇవన్నీ 1 రోజు 2 రోజులు 4 రోజులు అయ్యే కాదు. ఇట్ టేక్స్, నేనైతే 3 సంవత్సరాలు ప్రణాళిక పెట్టుకున్నాను. 1.5 yearలో ఫస్ట్ 20,000 కంప్లీట్ చేసి, తర్వాత మరొక 1.5 yearలో ఇంకొక 20,000 కూడా తీసుకొచ్చి కంప్లీట్ చేస్తాను, మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైల్వే ట్రాక్ పక్కన ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వాలని వెంకట స్వామి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం అనేక పథకాలు చేస్తుంది, మీకు తెలుసు. ఇప్పుడు నేను 15 సూత్రాలు చెప్పాను. హెల్త్ తీసుకోండి. హెల్త్ తీసుకుంటే
సమాజంలో ప్రతి ఒక్కరికి ఆహారం, హెల్త్, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. హెల్త్కి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు ఎన్నో వినూతన పథకాలు తీసుకొచ్చారు. మన జనవరి 1 అయితే ఉచిత వైద్య పరీక్షలని 63 పరీక్షలు, 63 టెస్టులని ఉచితంగా చేసి తీసుకొచ్చారు. కార్పొరేట్ సెక్టర్లో ఏ విధంగా అయితే కార్పొరేట్ హాస్పిటల్లో ఎలా అయితే టెస్టులు చేస్తున్నారో ఆ విధంగా చేసేటట్టుగా 63 పరీక్షలు ఈరోజు హాస్పిటల్స్లో చేస్తున్నారు. అదేవిధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఒక వినూతనమైన పథకం. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, పేదలు హాస్పిటల్లో డెలివరీ అయితే వాళ్ళు మళ్ళీ ఇంటికి పోవటానికి ఏ రిక్షానో ఏ ఆటోలో ఎత్తుక్కుంటున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు కానీ జన్మిస్తే ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉండాలి. అదే గొప్పవారైతే ఏసీ కార్లు తెచ్చి పిల్లలు ఇంటికి తీసుకుపోతారు తల్లిని బిడ్డని. ఈ పేదవాళ్ళకు కూడా నేనున్నానంటూ ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చారు. డెలివరీ అయిన తర్వాత ఒక ఫోన్ కాల్ చేస్తే ఆ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వచ్చి ఆ తల్లిని బిడ్డని ఇంటికి సురక్షితంగా చేరుస్తుంది. అదేవిధంగా ఎన్టీఆర్ కిట్ అని తీసుకొచ్చారు. అది ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, గొప్పవాళ్ళ ఇళ్లలో పిల్లలు పుడితే ఆ పిల్లలకి గిఫ్ట్లు ఇస్తారు. ఏమిస్తారు? మేనమామలు, అత్తలు, అన్నదమ్ములు, పెదనాళ్ళు, చిన్నాళ్ళు అందరూ రకరకాల గిఫ్ట్లు ఇస్తారు. బట్ పేదవారింట్లో ఎవరిస్తారు? నేనున్నానంటూ ఈరోజు ఎన్టీఆర్ కిట్ని తీసుకొచ్చారు. చక్కగా ఆ పిల్లకి లేదా ఆ బిడ్డకి ఒక దోమతెర, ఒక మంచి బెడ్, ఒక సోపు, ఇలా ఒక 6 వస్తువులతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ కిట్ అని ప్రభుత్వ హాస్పిటల్లో జన్మించిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ డబ్బులుండి ఇవ్వటంల ఖజానా ఖాళీ. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆదాయం అంతా హైదరాబాద్లో ఉంది, మన దగ్గర ఆదాయం లేదు. హైదరాబాద్ నగరం ప్రారంభమైనప్పటి నుంచి మనం కట్టిన ట్యాక్సుల్లో ప్రతి పైసా హైదరాబాద్ నగరానికి పెట్టాం. ఈరోజు హైదరాబాద్ లాంటి నగరం మనం నిర్మించుకోవాలి అమరావతిలో అంటే 5 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ యొక్క సగటు ఆదాయం కేవలం 1,07,000. పక్కన తమిళనాడు యొక్క సగటు ఆదాయం 1,50,000, కర్ణాటక సగటు ఆదాయం 1,45,000, కేరళ సగటు ఆదాయం 1,50,000. మన నుంచి విడిపోయిన తెలంగాణ సగటు ఆదాయం 1,42,000, మనది 1,07,000. దానికి కారణం ఇండస్ట్రీస్ అక్కడే ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అక్కడే ఉన్నాయి, హైటెక్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడే ఉన్నాయి, అన్నీ అక్కడే ఉన్నాయి. మన దగ్గర ఏమున్నాయి? ఏమీ లేవు. అందుకనే ఈరోజు మన సగటు ఆదాయం 1,07,000. అందుకనే ముఖ్యమంత్రి గారు ఒకటే పెట్టుకున్నారు, ఈరోజు మన సగటు ఆదాయం తక్కువ, ఇది పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావడానికి అనేక దేశాలు తిరిగి వాళ్ళందరిని ఇన్వైట్ చేస్తున్నారు. వాళ్ళందరూ వస్తున్నారు. అవన్నీ సమయం తీసుకుంటుంది, అవన్నీ వెంటనే కావు. అవన్నీ ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు కూడా యువతకు వస్తాయి. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 1,00,000 ఉద్యోగాలు గవర్నమెంట్లో ఇచ్చింది. ప్రైవేట్లో దాదాపు 1,60,000 ఉద్యోగాలు వచ్చినాయి. దాదాపు 2,80,000 ఉద్యోగాలు ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే పెట్టారు టార్గెట్, 2022కి భారతదేశంలో టాప్ 3లో ఒక రాష్ట్రంగా మనం ఉండాలని, 2029కి భారతదేశంలో నెంబర్ 1గా ఉండాలని, 2050కి ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తివంతమైన రాష్ట్రంగా ఉండాలని దిశానిర్దేశం ఇచ్చి ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో మనందరం దాన్ని సాధించుకుంటామని ఈ యొక్క జన్మభూమి మాకు ఊరు కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.